brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జగన్ పర్యటనలో అంబటి రాంబాబు నిబంధనలను ఉల్లంఘించారు అన్న ఆరోపణల కారణంగా ఆయనకి నోటీసులు ఇవ్వగా ఇవాళ ఆయన విచారణకి హాజరయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పిఎస్కి వెళ్లారు అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనల ఉల్లంఘన కేసులో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో 113 మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. విడతల వారీగా వైసీపీ నేతలందరినీ కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ కూడా పోయింది. ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా. సెంట్రల్ జైలు పంపుతారా, పంపడం రెడీగా ఉన్నాం. కోర్టుకు పిలుస్తారా, రెడీగా ఉన్నాం. దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల పాటు కూడా మనవి చేస్తున్నాం. ఏంటండి అన్యాయం నాకు అర్థం కాలేదు. పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకండి? మా మీద కేసులు పెట్టానిక, మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టానిక, మాజీ మంత్రుల మీద కేసులు పెట్టానిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టానిక? పెట్టండి అయ్యా. దోపిడీదారుల మీద పెట్టండి, రౌడీల మీద పెట్టండి, దొంగల మీద పెట్టండి, సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టండి. మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా. మేము సంఘ విద్రోహ శక్తులు కాదు, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం, ఎన్నిక కాబడ్డాం, మంత్రులుగా చేశాం. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేసే లోకేష్కి, చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలంలో మనవి చేస్తున్నా. ఎంతసేపు పట్టిద్దండి? కాలం గిర్రని తిరిగి వచ్చేసింది. 1 సంవత్సరం అయిపోయింది. ఇక 3 సంవత్సరాలేగా, మధ్యలో ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా.